హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే 1.4లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అంటే లాస్ట్ 2 వీడియోలో మీకు √2 ప్లస్ √3, √3 ప్లస్ √5, 2√3 ప్లస్ √5 ఆ మోడల్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో 2√3, 6√3, 5 మైనస్ √3 ఆ మోడల్స్ చెప్పాను. ఇప్పుడు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే square root 2, square root 3, square root 5, square root 7, like this. All are same model and 1/√2. ఈ ప్రాబ్లం వస్తే ఈ 3 సమ్ చూసినట్టే. కొద్ది స్మాల్ డిఫరెన్స్ ఇది. పబ్లిక్ ఎగ్జామ్స్లో బిఫోర్ 2 వీడియోస్లో ఉన్న ప్రాబ్లమ్స్ 4 మార్క్స్కి ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఓవరాల్గా మీరు 1.4లో ఎవ్రీ ప్రాబ్లం నేర్చుకోవాలి. పబ్లిక్ ఎగ్జామ్స్లో 4 మార్క్స్కి ఒక ప్రాబ్లం మీకు రెడీగా ఉండాలంటే 1.4లో ఎవ్రీ మెథడ్ నేర్చుకుంటే ఒక ఎస్సే వస్తున్నట్టే. ఓకేనా? లెట్ us స్టార్ట్. ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకునే ముందు కోప్రైమ్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. కోప్రైమ్స్, ప్రైమ్ నెంబర్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. కోప్రైమ్స్ అంటే నేర్చుకుంటే ఈ టాపిక్ మీకు వస్తున్నట్టే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోప్రైమ్స్? కోప్రైమ్స్ అవ్వాలంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాల్సిన లేదు. ఏవైనా 2 నెంబర్స్ తీసుకోండి. ఆ 2 నెంబర్స్కి కామన్గా ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. If 2 numbers are having factor 1, those numbers are called co-primes. దాన్ని ఏమంటారు? ఇంకా GCD చెప్పచ్చు. GCD ఆఫ్ 2 numbers is 1. అంటే 1, 4 తీసుకోండి. 1 and 4 ఏ టేబుల్లో వస్తాయి? కామన్గా ఓన్లీ 1 టేబుల్లో వస్తాయి. 2 and 5 కామన్గా ఓన్లీ 1 టేబుల్లో వస్తాయి. అదే 4 and 6 తీసుకున్నారు అనుకోండి, ఏ టేబుల్లో వస్తాయి? 1 టేబుల్, 2 టేబుల్. సో దిస్ పేర్ ఈజ్ నాట్ ఏ కోప్రైమ్. దిస్ పేర్ ఈజ్ ఏ కోప్రైమ్, దిస్ పేర్ ఈజ్ ఏ కోప్రైమ్. If 2 numbers are having common factor only 1, those numbers are called co-primes or relatively primes. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఉన్నదని ప్రైమ్ నెంబర్స్ తీసుకోవట్లేదు. ప్రైమ్ నెంబర్స్ co-primes అవుతాయి. 1 ప్రైమ్ నెంబర్, 1 కాంపోజిట్ నెంబర్ కూడా co-primes అవుతాయి. కానీ 2 కాంపోజిట్ నెంబర్స్ co-primes అవ్వవు. co-primes అవ్వాలని మీనింగ్ ఏంటి? ఏవైనా 2 నెంబర్స్కి కామన్గా ఫ్యాక్టర్ 1 ఉండాలి. ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఈ 2 నెంబర్స్ ఓన్లీ 1 టేబుల్ మాత్రమే డివైడ్ అవ్వాలి. ఓకేనా? సపోజ్ like this. 1 1s are 1, 1 4s are 4. So 1 is common factor. Here but here 1 table divide అవుతాయి, 2 table divide అవుతాయి. So this third example is not a co-prime, but example 1 and example 2 are co-primes. If you don't know, see this one. So ఈ 1 and 4 అనేది ఓన్లీ 1 టేబుల్ డివైడ్ అయింది. 1 is కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. Similarly 1 2s are 2, 1 5s are 5. Now I will write the definition. If 2 numbers are having
having common factor one, then the given pair of numbers are called co-primes are relatively primes. Example, 1 and 4 are co-primes, 2 and 5 are co-primes. Are co-primes. You take any two numbers, suppose 5 and 9. 5 and 9 కామన్ గా ఓన్లీ 9 టేబుల్ 1 టేబుల్ లో మాత్రమే వస్తాయి. కోప్రైమ్స్ అంటే ఏంటి? ఏమైనా టూ నెంబర్స్ ఓన్లీ 1 టేబుల్ లో డివైడ్ అయితే ఆ టూ నెంబర్స్ ఏమంటాం? కోప్రైమ్స్. ఓకేనా? నోట్ డౌన్. ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ చెప్పే ప్రాబ్లమ్స్ కి యూజ్ఫుల్ అవుతుంది. నోట్ డౌన్. ఓకేనా? నౌ వి విల్ స్టార్ట్ ద సిలబస్. First problem, show that root 2 is an irrational number. రూట్ 2 అనేది ఇర్రాషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఈ వీడియోలో చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7 ఆ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. మీరు బిఫోర్ 2 వీడియోస్లో చెప్పిన ప్రాబ్లమ్స్కి ఈ ప్రాబ్లం కంపేర్ చేస్తే మీకే ఐడియా వస్తుంది. ఓకేనా? ఐ విల్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఆ బిఫోర్ 2 వీడియోస్ మోడల్గా మనం ఏం చేయాలి? ఇచ్చిన ప్రాబ్లాన్ని ఇర్రాషనల్ నెంబర్ కాదని తీసుకోవాలి. అప్ టు a by b అంతవరకు కామనే. then solution given what is number? root 2. let our assumption is root 2 not a irrational number. అది ఇర్రేషనల్ నెంబర్ కాకపోతే ఏంటవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే రాసుకోవచ్చు. లెట్ అవర్ అజంప్షన్ రూట్ 2 నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్, లేకపోతే రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అలాగే రాసుకోండి. బిఫోర్ 2 వీడియోస్లో మీకు ఏం చెప్పాను? లెట్ అవర్ అజంప్షన్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అలాగే తీసుకోండి. నాట్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ రాసారుకోండి. ఇర్రేషనల్ నెంబర్ కాకపోతే ఏంటవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. అదే మీనింగ్. దేర్ఫోర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a by b. రేషనల్ నెంబర్ మీనింగ్ ఏంటి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b, వేర్ a and b are integers, b not equals to 0. అంతవరకు కామనే. వేర్ a and b are integers
and b not equals to 0, denominator number equals to 0. కానీ ఈ ప్రాబ్లంలో మీరు ఏంటంటే ప్రూవ్ చేయాలంటే ఈ రేషనల్ నంబర్స్తో పాటు కోప్రిహెన్షన్ ప్రూవ్ చేయాలి. వన్ మోర్ కండిషన్ ఏంటి, ఆల్సో ఏ అండ్ బి ఆర్ కోప్రిహెన్స్. ఇక్కడ మీరు ఈ టాపిక్ లో కోప్రిహెన్షన్ ప్రూవ్ చేయాలి. కోప్రిహెన్షన్ అంటే ఏంటి, ఏ అనే నెంబరు బి అనే నెంబరు ఓన్లీ వన్ టేబుల్ లో మాత్రమే డివైడ్ అవ్వాలి. అంటే మీకు ఈ కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఫస్ట్ నెంబర్ ఏంటి, ఏ. వన్ టేబుల్లో ఏ డివైడ్ అవ్వాలి. అలాగే వన్ టేబుల్లో బి కూడా డివైడ్ అవ్వాలి. ఏ అనే నెంబరు బి అనే నెంబరు ఓన్లీ వన్ టేబుల్లో డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తే ఆ ఏ అండ్ బిని ఏమంటాం, కోప్రిహెన్స్ అని ప్రూవ్ చేస్తే ఈ కాన్సెప్ట్ వస్తుందంటే ఏ అండ్ బి అనేవి కోప్రిహెన్స్ అని ప్రూవ్ చేయలేకపోతే మనం అనుకున్న కండిషన్ రాంగ్ అవుతుంది. అనుకున్న కండిషన్ రాంగ్ అయితే గివెన్ స్టేట్మెంట్ ఏంటవుతుంది, ట్రూ అవుతుంది. బిఫోర్ 2 వీడియోస్ ఏం చేసాం, ఏ అండ్ బిలు రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయాలనుకుంటాం కానీ రేషనల్ నెంబర్ రాదు. ఇక్కడ ఏ అండ్ బి ఏమనుకోవాలి, కోప్రిహెన్స్ అనుకున్నాం. అంటే ఈ ప్రొసీజర్లో ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఏ అనే నెంబరు బి అనే నెంబరు ఓన్లీ వన్ టేబుల్లో డివైడ్ అవుతుందని మనం ప్రూవ్ చేయగలగాలి. అలా ప్రూవ్ చేయలేకపోతే ఇది రేషనల్ నెంబర్ కాదు. ఇది రేషనల్ నెంబర్ కాకపోతే ఏ నెంబర్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, నోట్ డౌన్. ఇలా ఏది రాశారంటే ఈ స్టేట్మెంట్ మీనింగ్ మీకు ఐడియా రావాలంటే ఇలా రాసుకోవాలి. ఓకే, నోట్ డౌన్. నా ఇంతవరకు మీకు బిఫోర్ 2 వీడియోస్లో చెప్పిన స్టెప్స్ చెప్పాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం స్టెప్స్ కంటిన్యూ అవుతాయి. దీన్ని ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ స్టెప్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏంటవుతుంది, √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ ఇలా వస్తుంది. అర్థమైందా? అంటే ఈ స్టెప్ కూడా బిఫోర్ సమ్ మోడ్లో ఉంటుంది. స్క్వేర్ అండ్ రూట్ విల్ బి క్యాన్సిల్. ఇక్కడ ఏంటవుతుంది ఆన్సర్, a/b హోల్ స్క్వేర్ అంటే a² b square. a²/b². మీరు ఏమైనా ప్రూవ్ చేయాలి, ఏ అండ్ బి అనేవి కోప్రిహెన్షన్ ప్రూవ్ చేయాలి. అంటే ప్రాబ్లం అయినంత వరకు మీకు ఏబిలు కోప్రిహెన్షన్ మైండ్లో ఉండాలి. అప్పుడే ఐడియా వస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2b² ఈజ్ ఈక్వల్ టు a². అర్థమైందా? ఓకే. ఇక్కడ ఈ కండిషన్ని సపోజ్ 1 అనుకోండి, లేకపోతే ఎక్కడ 1 అనుకోవచ్చు. నెంబరింగ్ ఎప్పుడైనా అవ్వచ్చు. b² వాల్యూ ఏంటవుతుంది, b² ఈజ్ ఈక్వల్ టు a²/2. చూడండి, 2b² ఈజ్ ఈక్వల్ టు a² అయితే b² వాల్యూ ఏంటవుతుంది, a²/2. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ a²/2? ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. a²/2 జనరల్ మీనింగ్ ఏంటి, a² అనే నెంబర్ని మనం 2 టేబుల్లో డివిజన్ చేస్తే ఇక్కడ b² అనే వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 4 తీసుకుని అనుకోండి. 4/2 ఎంత, 2. 8/2 ఎంత, 4. ఇక్కడ ఆన్సర్ వచ్చిందంటే ఇక్కడ 2 టేబుల్లో డివైడ్ అయిన నెంబర్ మాత్రమే తీసుకోవాలి. అర్థమవుతుందా? అంటే మీనింగ్ ఏంటి,
ఏ స్క్వేర్ అనే నెంబర్ 2 టేబుల్ డివైడ్ అయితే ఏ అనే నెంబర్ కూడా 2 టేబుల్ డివైడ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ ప్రాబ్లం మెయిన్ స్టెప్ ఇదే. ఇక్కడ ఏదైనా నెంబరు 2 టేబుల్ డివైడ్ అయ్యే నెంబర్ తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. చూడండి, 4 స్క్వేర్ బై 2. 4 స్క్వేర్ బై 2 ఎంత? 16 బై 2 ఎంత అవుతుంది? 8. ఇక స్క్వేర్ అంటే స్క్వేర్ రావాలి రూల్ ఏమీ లేదు, అన్నోన్ నెంబర్ అంతే. 4 స్క్వేర్ బై 2. 4 స్క్వేర్ అనేది 2 టేబుల్ డివైడ్ అయితే 4 కూడా 8 అవుతుంది, 2 టేబుల్ డివైడ్ అవుతుంది. 8 స్క్వేర్ అనే నెంబర్ 2 టేబుల్ డివైడ్ అయితే 8 కూడా 2 టేబుల్ డివైడ్ అవుతుంది. అలాగే ఏ స్క్వేర్ అనే నెంబర్ 2 టేబుల్ డివైడ్ అయితే ఏ అనే నెంబర్ కూడా 2 టేబుల్ డివైడ్ అవుతుంది. ఇఫ్ a square 2 divides a square, then 2 is also divides a. It means two divides a square, then 2 is also divides a. దీని మీనింగ్ ఏమైనా మీకు అర్థమైందా? ఏ స్క్వేర్ అనే నెంబరు 2 టేబుల్లో ఎగ్జాక్ట్లీ డివిజన్ అయిపోతే ఏ అనే నెంబర్ కూడా 2 టేబుల్లో డివైడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఏంటి ఐడియా రావాలి? మనం తీసుకున్న ప్రాబ్లంలో ఇక్కడ ఒక రాసాం. ఏ అండ్ బి ఏమని తీసుకున్నాం? కోప్రైమ్స్ అని తీసుకున్నాం. కోప్రైమ్స్ అంటే ఆ ఏ అండ్ బి ఏ టేబుల్ డివైడ్ అవ్వాలి? ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే డివైడ్ అవ్వాలి. కానీ ఈ స్టెప్లో ఏ అనే నెంబరు ఏ టేబుల్ డివైడ్ అయింది? 2 టేబుల్ డివైడ్ అయింది. 2 టేబుల్ డివైడ్ అయితే ఏ అనేది కోప్రైమ్ అవుతుందా? అవదా? కోప్రైమ్ అవ్వదు. కోప్రైమ్ అవ్వాలంటే ఏ టేబుల్ డివైడ్ అవ్వాలి? 1 టేబుల్. కానీ స్టెప్లో ఏ అనే నెంబరు ఏ టేబుల్ డివైడ్ అయింది? 2 టేబుల్ డివైడ్ అయింది. అంటే ఇట్ ఇస్ నాట్ ఏ కోప్రైమ్. దేర్ఫోర్ చూడండి, ఏ స్క్వేర్ వాల్యూ 2 టేబుల్ డివైడ్ అయితే ఏ అనే వాల్యూ కూడా 2 టేబుల్ డివైడ్ అవుతుంది, అంటే a బై 2. ఇక్కడ ఒక స్మాల్ కండిషన్ ఏంటంటే ఏ ప్లేస్ లో మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి. 2 టేబుల్ డివైడ్ అయ్యే నెంబర్ తీసుకుంటే ఇక్కడ 4 తీసుకోండి, 2 2s are 4. 6 తీసుకోండి, 2 3s are 6, ఆన్సర్ 3 వస్తుంది. 10 తీసుకోండి, 2 5s are 10. ఇక్కడ వేరియబుల్ ఉంది కాబట్టి 2 టేబుల్ డివైడ్ చేసినప్పుడు ఏ ఆన్సర్ వస్తుందో మనకు తెలియదు. అందుకే ఇక్కడ వాల్యూ PQR అనుకోండి. Therefore, A is equal to 8 అవుతుంది, 2R. ఇక్కడ 2R ఎలా వచ్చిందంటే ఈ కాన్సెప్ట్ నుండి వస్తుంది. ఏ అనే నెంబరు 2 టేబుల్ డివైడ్ అయితే ఏ అనే నెంబరు 2 టేబుల్ డివైడ్ అయితే సపోజ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం? ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 2 1s are 2 2s are. ఇక్కడ ఆన్సర్ వచ్చింది 2. ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 8 తీసుకుంటే 8 బై 2 ఎంత? 4 వస్తుంది. ఇక్కడ 10 తీసుకుంటే 10 బై 2 ఎంత వస్తుంది? 5. ఇక్కడ వేరియబుల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వేరియబుల్ వస్తుంది. ఇక్కడ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా నెంబర్ వస్తుంది. పర్టికులర్గా ఏ నెంబర్ తీసుకోవాలో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఒక ఆన్సర్ ఏది వస్తుంది? 6 లెటర్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏ ఈక్వల్ 2R మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏదో ఒక ప్రాబ్లంకి కండిషన్ 1 or 2 అని రాసుకొని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి. ఓకే, సపోజ్ దీన్ని 1 అనుకోండి. మీరు ఏదైనా 1 అనుకోవచ్చు. ఈ 3 స్టెప్స్లో ఏదైనా 1 అనుకోవచ్చు. ఈ స్టెప్స్ నుండి రిమైనింగ్ స్టెప్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి. ఓకేనా? సపోజ్ దీన్ని 1 అనుకోండి. లేకపోతే ఎందుకు 1 అనుకోని చెప్పాం? ఏ అండ్ బి అనేవి కోప్రైమ్స్ అవ్వాలి. ఈ స్టెప్ వచ్చేసరికి ఏ కోప్రైమ్ కాదని ప్రూవ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ స్టెప్స్లో ఏం చేయాలి? బి కూడా కోప్రైమ్ కాదని ప్రూవ్ చేసుకోవాలి. అందుగురించే ఈ ఆన్సర్ మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ కండిషన్ 1 అనుకోండి, ఈ కండిషన్ 2 అనుకోండి. దీన్నే 1 అనుకోవసరం లేదు. ఈ 3 స్టెప్లో మీరు ఏదైనా అనుకోవచ్చు. ఈ స్టెప్ మీనింగ్ ఏంటి? ఏ అనే నెంబరు కోప్రైమ్ కాదని ప్రూవ్ చేసాం. అలాగే బి అనే నెంబర్ కూడా కోప్రైమ్ కాదని ఇప్పుడు ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయాలంటే ఈ కండిషన్ని ఈ 3 స్టెప్స్లో ఎక్కడో దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా? కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది.
ఫస్ట్ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్కువ టైం పడుతుంది. మీరు ఈ వీడియో అంతా చూసి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. Substitute condition 2 in 1. అండ్ ప్రాబ్లం మీరు 3 స్టెప్స్ కి డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఏంటి, అప్ టు కోపరెన్స్. సెకండ్ పార్ట్ ఏంటి, ఏ అనే నెంబర్ ని మనం కోపరెన్స్ అవుతుందో చెక్ చేసుకోవాలి. థర్డ్ పార్ట్ ఏంటి, బి అనే నెంబరు కోపరేమ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. చూడండి ఏమవుతుంది అంటే లాస్ట్ స్టెప్, నౌ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ నేను రాయాలి 2r. 2r హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బై బి స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేయండి. 2 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ 4 r స్క్వేర్ బై b స్క్వేర్. మనం ఏం ప్రూవ్ చేయాలి, b అనే నెంబరు కోపరేమ్ అని ప్రూవ్ చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లై చేయండి. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4r స్క్వేర్. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూలో 4 ఆఫ్టర్ ఈక్వల్ టు ఏంటవుతుంది, డివైడ్ అవుతుంది. 2b స్క్వేర్ బై 4 is equal to r square. 2 1s are 2 2s are. అంటే r square is equal to b square by 2. ఇది కూడా సేమ్ మోడల్. b square అనే నెంబరు 2 టేబుల్ లో డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా నెంబర్ వస్తుంది. ఇక్కడ వేరియబుల్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా మనం వేరియబుల్ లో వస్తుందని తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏ నెంబర్ రాయాలి, 2 టేబుల్ లో డివైడ్ అయిన నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. బికాస్ ఏవి అంటే ఇంటిజర్స్, ఇంటిజర్ నుండి నెంబర్స్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా ఇంటిజర్ వస్తుంది. ఇట్ మీన్స్ 2 divides b square, then 2 is also divides b. ఓకే, ఫస్ట్ దాన్ని 1 అనుకున్నాం. ఇలాంటి మ్యాటర్ మీరు రాశారు కదా, ఆ మ్యాటర్ 2 అనుకోండి. ఈ మ్యాటర్ ఏంటి రాస్తాం 3 అనుకోండి. అక్కడ నేను నెంబరింగ్ కూడా మర్చిపోయాను. ఓకే, ఫస్ట్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ని 1 అనుకున్నారు. తర్వాత ఒక కండిషన్ని 2 అనుకున్నారు. నెక్స్ట్ ఇలా మ్యాటర్ రాశారు కదా, ఆ మ్యాటర్ 3 అనుకోండి, దీన్ని 4 అనుకోండి. ఇప్పుడు 3 and 4 చూసుకోండి. మ్యాటర్ 3 ఏముంటుంది, 2 divides a square, then 2 is also divides a ఉంటుంది. మ్యాటర్ 4 ఏముంటుంది, 2 divides b square, 2 is also divides b ఉంటుంది. అంటే 3 and 4 అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్లో a and b డివైడ్ అవుతున్నాయి. అది మీనింగ్. From and 4, 2 divides both a and b. కానీ మన స్టార్టింగ్ ప్రాబ్లంలో a and b ఏమనుకున్నాం, కోపరేమ్స్ అనుకున్నాం. కోపరేమ్స్ అనుకుంటే a and b లు ఏ టేబుల్ డివైడ్ అవ్వాలి, ఓన్లీ 1 టేబుల్ డివైడ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏ టేబుల్ డివైడ్ అయింది, 2 టేబుల్ డివైడ్ అయింది. ఏ అండ్ బిలు 2 టేబుల్ డివైడ్ అయితే అవి కోపరేమ్స్ అవ్వవు. దేర్ఫోర్ హియర్ ఏ అండ్ బి ఆర్ నాట్ కోపరేమ్స్. నాట్ కోపరేమ్స్. ఏ అండ్ బిలు కోపరేమ్స్ అవ్వవు. ఎందుకు కోపరేమ్స్ అవ్వవు మీకు ఐడియా రావాలి. 2 టేబుల్ డివైడ్ అవుతుంది. ఇది కోపరేమ్స్ అవ్వడానికి మీనింగ్ ఏంటి, మనం తీసుకున్న ఎజంప్షన్ రాంగ్. దేర్ఫోర్ అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. మనం అనుకున్న ఎజంప్షన్ రాంగ్ అయితే ఏంటవుతుంది, గివెన్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది.
గివెన్ స్టేట్మెంట్ ఏంటి? రూట్ 2 ఈజ్ an irrational number. Hence root. ఓకేనా? చూద్దాం. నెక్స్ట్ ఇంకో సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, నోట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఆ ప్రాబ్లం అంతా కూడా థియరీ పార్టే. ఇప్పుడు మీరు ఏదైతే నోట్ చేశారో ఆ ప్రాబ్లం ఒక పక్కన పెట్టుకొని ఈ క్వశ్చన్ నోట్ చేశారు అనుకోండి, మీరు సేమ్ అలా కంప్లీట్ చేసేటమే. ఎక్కడైతే 2 ఉందో ఆ 2 ప్లేస్లో 3 రాసేయండి, అదే ప్రాబ్లం. అర్థమైందా? మీరు ఏం ప్రాక్టీస్ చేయక్కర్లేదు. 2 దగ్గర 3 రాసేయండి, మధ్యలో 2 స్క్వేర్ వస్తే 4 రాశారు, 3 స్క్వేర్ వస్తే 9 రాయాలి. అంతేనా? చూడండి. వాట్ ఇస్ గివెన్ ప్రాబ్లం? రూట్ 3 ఈజ్ an irrational number. సో వాట్ ఇస్ గివెన్ నంబర్? రూట్ 3. ఆ రూట్ 3 మనం ఏమనుకుంటాం? ఇర్రాషనల్ నెంబర్ కాదు అనుకుంటాం. దట్ ఈస్ అవర్ అజంప్షన్. ఇర్రాషనల్ నెంబర్ కాకపోతే ఏంటవుతుంది? రేషనల్ నెంబర్. Let our assumption root 3 is a rational number. Rational numbers are in the form of a by b, where a and b are integers and b not equals to 0. దానితో పాటు ఎక్స్ట్రా మీరు ఏం చేయాలి? ఏబీలు కూడా ఇందులో కోప్రైమ్స్ అని ప్రూవ్ చేయాలి. కోప్రైమ్స్ అంటే ఏంటి? ఏ అనే నెంబరు బి అనే నెంబరు ఓన్లీ 1 టేబుల్లోనే డివైడ్ అవ్వాలి, అది కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ కండిషన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ both sides. Root 3 whole square is equal to a by b whole square. Now, square and root will be cancelled. A square by b square. Cross multiply చేయండి. 3b square is equal to a square. Now b square is equal to into లో ఉండే నెంబరు after is equal to divide అవుతుంది. a square by 3. ఈ స్టెప్ మీనింగ్ తెలియాలి. ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబరు 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అందుకే ఇక్కడ b స్క్వేర్ అనే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏదైనా ఆన్సర్ ఉందని మీనింగ్ ఏంటి? ఇక్కడ మీరు 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ మాత్రమే రాసుకోవాలి. మీకు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ రాయకూడదు. సో వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ దిస్ స్టెప్? ఇట్ మీన్స్ 3 divides a square. So 3 also divides a. అంటే 3 టేబుల్లో ఏ అనే నెంబరు క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో ఏ అనే నెంబర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? ఏదో వాల్యూ వస్తుంది. అదేదో మనకు తెలియదు కాబట్టి ఆన్ అనుకోండి. అప్పుడు వాల్యూ అవుతుంది. ఇక్కడ రాయండి, a ఈక్వల్ టు 3r. మీకు బిఫోర్ ప్రాబ్లంలో ఈ స్టెప్ని 1 అనుకోమని చెప్పాను. చూడండి, దీన్ని ఏమనుకుంటారు? 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. బిఫోర్ కొంచెం జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది 3, 2 అని చెప్పాను. దీన్ని 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. ఇప్పుడు ఈ కండిషన్ 3ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. substitute
substitute 3 in 1. So 3 is equal to 2r whole square by b square. A plus n రాయాలి 3 రాయాలి. So 3 is equal to 9r square by b square. Cross multiply చేయండి. 3b square is equal to 9r square. 3b square by 9 is equal to r square. 3 ones, 3 threes. R square is equal to b square by 3. ఇక్కడ సమ్ మీనింగ్ ఏంటి? b స్క్వేర్ అనే నంబరు 3 టేబుల్లో డివైడ్ అవుతుంది. ఇట్ మీన్స్ 3 divides b square. So 3 is also divides 3. ఈ కండిషన్ ని 4 అనుకోండి. చూడండి 2a వచ్చింది, 3 టేబుల్లో a స్క్వేర్ డివైడ్ అవుతుంది అంటే 3 టేబుల్లో a డివైడ్ అవుతుంది. 4a వచ్చింది, 3 టేబుల్లో b స్క్వేర్ డివైడ్ అవుతుంది అంటే 3 టేబుల్లో b కూడా డివైడ్ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటి? 3 టేబుల్లో a డివైడ్ అవుతుంది, b డివైడ్ అవుతుంది. కానీ కోప్రిహెన్స్ అవ్వాలంటే a అండ్ b లో ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే డివైడ్ అవ్వాలి. ఇక్కడ 1 టేబుల్లో డివైడ్ అవ్వట్లేదు, అదే రాయాలి. నోట్ from 3 and 4, 2 and 4, 3 divides both A and B. 3 టేబుల్లో A, B రెండు కూడా డివైడ్ అవుతాయి. కానీ A and B ఏంటి ప్రాబ్లంలో? కోప్రిహెన్స్. కోప్రిహెన్స్ అంటే ఏంటి అవ్వాలి? ఓన్లీ 1 టేబుల్ డివైడ్ అవ్వాలి, కానీ వేరే టేబుల్లో డివైడ్ అవుతుంది. హియర్ A and B are not కోప్రిహెన్స్. ఎందుకు కోప్రిహెన్స్ కాదు? 3 టేబుల్లో డివైడ్ అయ్యాయి కాబట్టి. కోప్రిహెన్స్ కాకపోతే ఏమవుతుంది? మనం అనుకున్న కండిషన్ రాంగ్ అవుతుంది. Therefore, our assumption is false. Assumption false is ఏంటి అవుతుంది? Given statement true అవుతుంది. Given statement అంటే ఏంటి? root 3 is an irrational number. Note down. I explain one more problem. Next problem, show that root 7 is an irrational number. Root 7. What is your assumption? This number is not a irrational number. Irrational number కాకపోతే ఏంటి అవుతుంది? Rational number. Root 7 is a rational number. Rational numbers are in the form of a by b, where a and b are integers and b not equals to 0. దాంతో పాటు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎక్స్ట్రా ఇంకా ఏ అండ్ బిలు అనేవి కోప్రైమ్స్ అని తీసుకోవాలి. కోప్రైమ్స్ అంటే ఏంటి? ఏ అనే నెంబరు, బి అనే నెంబరు ఓన్లీ 1 టేబుల్ బోత్ సైడ్ చేశారనుకోండి, స్క్వేర్ రూట్ 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
a by b whole square. Square and root will be cancelled. A square by b square. Cross multiply చేయండి. 7b square is equal to a square. b square is equal to a square by 7. a square by 7 అంటే ఏంటి? a square అనే నెంబర్ని 7 టేబుల్లో ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ పర్టికులర్ వాల్యూ వస్తుంది. కానీ ఇప్పుడు వాల్యూ కనబడదు. ఇక్కడ వేరియబుల్ ఉంది కాబట్టి వేరియబుల్ వస్తుంది. 7 టేబుల్లో డివైడ్ అయిన నెంబర్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ కూడా వస్తుంది. ఇట్ మీన్స్ 7 divides a square. So 7 is also divides a. ఈ స్టెప్ మీనింగ్ ఏంటి? 7 టేబుల్లో ఏ డివైడ్ అవుతుంది. ఏ అనే నెంబర్ని 7 టేబుల్ డివైడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ వేరియబుల్ ఉంది కాబట్టి ఏంటో మనకు తెలియదు. అందుకే ఒక లెటర్ ఆర్ అనుకోండి. ఏ ఈక్వల్ టు ఏంటి అవుతుంది? 7r. ఈ కండిషన్ని 2 అనుకోండి. ఈ కండిషన్ని 3 అనుకోండి. అప్ టు కండిషన్ 2 ఏ ప్రైమ్ నెంబర్ కో ప్రైమ్ అవుతుందో కాదో చెక్ చేస్తాము. లేదా లెటర్ ఏముంది? బి ఉంది. బి కూడా కో ప్రైమ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలంటే ఈ కండిషన్ 3ని ఇక్కడ 1 అని రాసుకొని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. ఆ బి మీనింగ్ వచ్చేస్తుంది. 2లో ఏ మీనింగ్ వచ్చింది, ఇప్పుడు బి మీనింగ్ కావాలి. సబ్స్టిట్యూట్ 3 in 1. So 7 is equal to 7r whole square by b square. 7 is equal to 49r square by cross multiply చేయండి. 49r square by b square. 7b square is equal to 49r square. ఈ 49 మల్టిప్లై లో ఉంది. ఆఫ్టర్ ఈక్వల్ టు ఏంటి అవుతుంది? డివైడ్. 7b square by 49 is equal to r square. 7 ones 7 sevens. b square by 7 is equal to r square. What is the meaning of this step? b square అనే నంబరు 7 టేబుల్ లో డివైడ్ అవుతుంది. It means 7 divides b square. So 7 is also divides b. కండిషన్ 2లో 7 టేబుల్ లో a డివైడ్ అవుతుంది. ఈ స్టెప్ లో 7 టేబుల్ లో b డివైడ్ అవుతుంది. దీనికి 4 అనుకోండి. 2 and 4 అబ్జర్వ్ చేశారనుకోండి. 7 టేబుల్ లో a డివైడ్ అవుతుంది, b కూడా డివైడ్ అవుతుంది. a and b ఏంటి? కోప్రైమ్స్. కోప్రైమ్స్ అవ్వాలంటే ఏ టేబుల్ డివైడ్ అవ్వాలి? 1 టేబుల్. కానీ ఇక్కడ 7 టేబుల్ లో డివైడ్ అవుతుంది. అంటే ఏబీలు కోప్రైమ్స్ కాదు. కోప్రైమ్స్ కాకపోతే ఏంటి? మనం అనుకున్న స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. అనుకున్న స్టేట్మెంట్ ఫాల్స్ అయితే గివెన్ స్టేట్మెంట్ ఏంటి అవుతుంది? ట్రూ అవుతుంది. ఓకేనా? From 2 and 4, 7 divides a and b. 7 divides a and b. కానీ స్టార్టింగ్ స్టేట్మెంట్ లో మనకి ఏం తెలుసు? a and b ఆర్ కోప్రైమ్స్. అంటే 1 టేబుల్ డివైడ్ అవ్వాలి. ఇక్కడ వేరే టేబుల్ డివైడ్ అయింది. అంటే ఇవి కోప్రైమ్స్ కాదు. హియర్ a and b are not కోప్రైమ్స్. కోప్రైమ్స్ కాకపోతే మీనింగ్ ఏంటి? మనం అనుకున్న స్టేట్మెంట్ ఫాల్స్.
మనం అనుకున్న స్టేట్మెంట్ ఫాల్స్ అయితే గివెన్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. Given statement is true. What is given statement? Root 7 is an irrational number. Therefore, our hence true. ఓకేనా? నోట్ డౌన్. ఓకే, ఇదే మోడల్ ఇంకా మీరు ఏం చేయాలి? రూట్ 5 1/√2 ఓన్గా చేయండి. ఓకేనా? కంప్లీట్ చేశారు కదా, చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ వీడియోతో 1.4లో ఉన్న ఎవ్రీ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.2 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.